బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇవాళ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేటకు చేరుకుంటారు. నారాయణపేట జూనియర్ కళాశాల మైదానంలో మహబూబ్ నగర్ బీజేపీ లోక్సభ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. నారాయణపేట సభ ముగించుకుని అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం హైదరాబాద్కు చేరుకుని ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు హాజరు కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ మరోసారి తెలంగాణకు ప్రధాని మోదీ రాబోతున్నారు. మోదీ మరోసారి తెలంగాణకు రానున్న నేపథ్యంలో తెలంగాణ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ ఆచార్య అందిస్తారు. రాజశేఖర్ ఆచార్య, చెప్పండి. థ్యాంక్ యూ దామని. ఈ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పర్యటన దాదాపుగా 7 నుంచి 8 సార్లు మోడీ పర్యటన కొనసాగింది. ఇది 8 సార్లు మరొకసారి తెలంగాణకు ఆయన రాబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఈవినింగ్ 3 గంటలకు మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి నారాయణపేటలో ఒక భారీ బహిరంగ సభ ఉంటుంది. కర్ణాటక గుల్బర్గా నుంచి మహబూబ్ నగర్ ఉన్నటువంటి నారాయణపేటకు ఆయన చేరుకోబోతున్నారు ప్రత్యేక హెలికాప్టర్ లో. అక్కడ 3 గంటలకు ఒక భారీ బహిరంగ సభ ఉంటుంది. డీకే అరుణ మహబూబ్ నగర్ సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో డీకే అరుణకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సభలో ఆమె కూడా పాల్గొంటుంది. దాని తర్వాత నేరుగా అయితే హెలికాప్టర్ లో మళ్ళీ హైదరాబాద్ రావడం జరుగుతుంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎల్బీ స్టేడియంలో ఈ రోజు భారీ బహిరంగ సభ బీజేపీ ఏర్పాటు చేయబోతుంది. దానిలో భాగంగానే 5 గంటల 10 నిమిషాల నుంచి 6:30 వరకు, అంటే దాదాపు గంట వరకు ఎల్బీ స్టేడియంలో ఒక భారీ బహిరంగ సభ ఉండబోతుంది. ఈ సభకు సంబంధించినటువంటి ఆ పార్లమెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి ఈ 4 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈ భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఈ 4 పార్లమెంట్ సంబంధించి ఏవైతే ఉందో ఈ 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఈ రోజు ఎల్బీ నగర్ లో ఎల్బీ స్టేడియంలో ఈ భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. సో ఈ వచ్చిన మోడీ పర్యటనలో భాగంగా కూడా అంశం కీలకంగా ఈ రోజు మారబోతుంది. రిజర్వేషన్ల విషయం కావచ్చు, అలాగే దీని కాంగ్రెస్ ఏదైతే బీజేపీ పైన పెడుతున్నటువంటి అపవాదం ఈ రిజర్వేషన్ సంబంధించిన విషయంలో ఆయన ఈ రోజు ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు కూడా పూర్తి ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే రిజర్వేషన్ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తుందని చెప్పేసి ఇప్పటివరకు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో వాళ్ళు కొంచెం సఫలమైన చెప్పారు. దాన్ని డిఫెండ్ చేస్తూనే బీజేపీ కూడా ప్రచారంలోకి వెళ్తుంది. కాబట్టి ఈ 4 సెగ్మెంట్ సంబంధించిన పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన విషయంలో కూడా ఈ రోజు ఎల్బీ స్టేడియంలో మోడీ రిజర్వేషన్ సంబంధించిన ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు, ఎలాంటి భరోసా తెలంగాణ ప్రజలకు ఇవ్వబోతున్నారని ఆయన మాట్లాడే విధానం బట్టి ఈ రోజు పూర్తి ఉత్కంఠ నిలబోతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ ఎన్నికల్లో 32% పోలింగ్ మనం చేయగలిగితే ఈజీగా తెలంగాణలో డబ్బు సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానాలను చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో ఈ మొత్తంగా ఈ రోజు ఆయన పాల్గొనే 2 తెలంగాణ సభల్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. బీజేపీ కూడా తన సంబంధించిన ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ఆయా రాష్ట్రాల షెడ్యూల్ వేస్తూ కూడా ప్రచారంలోకి ముందుకెళ్తుంది. దామిని. ఓకే, రైట్ చారి, థ్యాంక్ యూ.